2019కి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు? గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది. ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది. అప్పల్ రాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పీ పార్టీ. కేవలం 24x7 కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది. అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని. వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్. పలాస పేరు వినగానే క్యాష్యూనట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు, వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి. ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతు లచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం. అలాంటి గౌతు లచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందున్నారు. మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ప్రచారం? బాగుందండి. 2024 విల్ బీ ఎ రియల్ ఫైట్. డెమోక్రసీ ఉండాలా వద్దా, ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా, రాజధాని ఎలాగో లేదు ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటర్ చేతిలో ఉంది. 2019కి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు? 2019లో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకి వెళ్ళి వచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది. అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు. ఈర్ష్య అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులనే ప్రతి ఒక్కరికి రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో, తప్పు చేయకపోయినా మూలనున్న ముసలమ్మను కూడా తీసుకెళ్ళి 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే ఎన్నో కేసులు కూడా చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు. నేను ఒక సూటిగా అడగదలుచుకుంది ఏంటంటే, పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే అది అంటే గౌతులచ్చన్న గారికి ముందు తరం కానీ తర్వాత తరం కావచ్చు. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది. మీరు ఏమంటారు? అసలు ఎందుకు ప్రారంభమైంది ఇటువంటిది? ఫ్యాక్షన్ అన్న పదం ఆడొద్దండి, అది చాలా గౌరవమైన పదం. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే ఆ 2 కుటుంబాల మధ్య ఉన్నవి. ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా, అందుకే నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు. ఇది ఫ్యాక్షన్ కాదు, కక్ష నీచ రాజకీయాలు. ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి, వాళ్ళ DNA టెస్టుల గురించి, వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా? అది వైఎస్ఆర్పీ గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, ఆయన తల్లి వయసులో ఉన్న ఒక మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి, మీకు ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని DNAలు మాట్లాడించే పార్టీ ఏదండి? అప్పల్ రాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పీ పార్టీ. ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు? ఏమైనా చెప్పగలరా? మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు, తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేసారు ఈరోజు. ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు, రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను, వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని. మామూలు అమ్మాయిని అయ్యుండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో. ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు. అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది. కానీ ఓడినా కూడా ఈ 45 సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కని విని ఎరగని తప్పుడు మాటలు, అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు. కనీసం నా రాజకీయ జీవితంతో నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక బీసీ లీడర్గా
ఒక ఉద్యమకారుడిగా శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ. ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్లోకి అంటే అంతకుముందు గడప దాటి రాజకీయాలు బయట ఉండేవి. గౌతులచ్చన్ గారు కుటుంబం వాళ్ళు ఏమయ్యారంది అది కాదు అసలు. అటువంటిది ఇళ్ల లోపలికి వెళ్ళిపోయి ఒక విండోస్ తీసుకొని సోషల్ మీడియాలో ఏమనిపిస్తుంది మీలా గౌరవప్రదంగా చదువుకొని ఇళ్లలో ఉండే వాళ్ళకి? ఒక టైంలో మనకెందుకులే వదిలేద్దాం అనిపించింది. మరొక టైంలో ఇలాగే మనకెందుకులే బ్రిటిష్ వారితో గొడవలు మమ్మల్ని కాల్చి చంపేస్తారని మన పెద్దలు అనుకుంటే ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం. మనం పుడతామో లేని తెలియని టైంలో మన పెద్దలు మన తరాల గురించి ఆలోచించి పోరాడారు కాబట్టే ఈరోజు వరకు స్వేచ్ఛగా సురక్షంగా ఉన్నాం. ఈరోజు నేను వదిలేస్తాను కానీ రేపు ఉదయం వచ్చే ఇలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తే రేపు ఉదయం నా ముందు తరాలకి నా కూతురుకో కొడుక్కో ఆ తర్వాత తరాలకో వీళ్ళ వల్ల ఒక ఇబ్బంది కలిగితే దానికి బాధ్యులు మన తరం అవుతాం. కానీ లచ్చన్న గారి లెగసీ కంటిన్యూ అవ్వాలని ఆడపిల్లలు కూడా రావాలని ఒక బ్రాడ్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ఓటమి ద్వారా అందరిలాగా వదిలేస్తే నాకు మిగతా వాళ్ళకి తేడా ఉండదు. పలాస నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా గౌతు కుటుంబం ఎటుంటే అటు ఓటేస్తామనుకునే అనేక గ్రామాలు కుటుంబాలు 4వ తరం కూడా ఈరోజు మాతో నడుస్తున్నాయి. అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి నాకు పర్సనల్గా ఏదో ఇబ్బంది కలుగుతుందని వెళ్ళడం భావ్యం కాదని కంటిన్యూ అవుతున్నామండి. మనం పలాస నియోజకవర్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు కోసం ప్రస్తావించాల్సిందే. మనం ఏంటి అంత వైరుధ్యం ఉండాల్సింది? ఇప్పుడు రాజకీయాలు గెలుపు ఓటములు సహజం, అధికారం ఏర్పాటు అధికారం లేకపోవడం ఎన్ని సహజం, అంత వైరుధ్యాలు ఎందుకు కొనసాగుతున్నాయి అసలు? విలువలు హుందాతనం లేని సునకాల్ని తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద పెడితే ఉదాహరణ ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డితో పాటు ఈయన కూడా అలాంటి వాడే. మొదటిసారి గాలికి ఎగురొచ్చిన ఒక వ్యక్తి సీదిరి అప్పలరాజు గారు. ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి నాకు ఇక్కడ కరెక్ట్గా ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. చాలా హుందాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న నా భావాన్ని ఒక్క వారం రోజుల్లోనే ఆయన కింద పడేశారు. 80 అకౌంట్లు మీరు చూడాలని ఒప్పుకుంటే మా ఆఫీసులోనే ఫైల్ ఉంది. 80 ఫేక్ అకౌంట్స్తోని వాటి పేర్లు ఉండవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కనిపిస్తే అలాంటి ఒక ఊరికి వెళ్ళినప్పుడు అలాంటిది ఒక తెలుగుదేశం ఫ్లెక్సీ కనిపిస్తే మీ ఊరికి నేను రాను, ఆ ఫ్లెక్సీ తీరా మీ ఊర్లో మేము భోంచేనని భయపెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీయే కనిపించుకునే ఒక నీచమైన వ్యక్తి ఆయన. నేను ఊహించలే ఎక్కడ 45 సంవత్సరాల్లోనే ఒక సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ చూడలే. పేరుకి డాక్టరు, ఒక 18 సంవత్సరాల క్యాన్సర్ పేషెంట్కి నీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్పీకరు సీతారాం గారి ప్రమేయంతో నెక్స్ట్ అశోక్ గారి ప్రమేయంతో ఒక 10 లక్షల రూపాయలు చెక్ వస్తే వెనక్కి పంపించిన నీచుడు. పలాసలో మీరు అన్నారు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, ఈరోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే కొండలు మింగడాలు, పలాస అంటే ప్రతిపక్షాల మీద తప్పుడు పోలీస్ కేసులు. ఏమండి, ఒక పోలీసు సిఐని ఎదురుపెట్టి ఒక ప్రశ్న వేసినందుకు ఒక తెలుగుదేశం కార్యకర్త అయిన లక్కోజ్ వినోద్ అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి గూండాలు పెట్టి కొట్టించి కాలు చేతులు విరిగిపోయిన వాడి దగ్గర 2 మందు సీసాలు దొరికైన తీసుకెళ్లి పాతపట్నంలో పడేయించే కల్చర్ మా శ్రీకాకుళంలో ఎప్పుడు జరగలేదు. మా తండ్రి గురించి ఎందుకు మాట్లాడాలి? నీకు నేను కదా నా తాలూకు ఇంటి పేరు గురించి మాట్లాడావు అంటే నా గురించి మాట్లాడడానికి నీ దగ్గర లేదా? నేను యార్లగడ్డ శిరీష, గౌతు శిరీష, నా తండ్రి గౌతు శివాజీ, నేను గౌతు పెట్టుకుంటాను, నీకు వచ్చిన నొప్పి ఏంటి? నేను యార్లగడ్డ అని చెప్పడం వల్ల నాకేమై మైనస్ రాదే, నీకెందుకు భయం? నేను కమ్మవారి కోడల్ని, నేను ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాను, నువ్వు చేసుకున్నావుగా, ఆయన చేసుకున్నాడు, ఆయన భార్య తల్లిదో కురం తండ్రిదో కురం, మరి ఎందుకు నా కులం గురించి మాట్లాడుతున్నావు? అంటే ఇలాంటి నీచ దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తాడు? సొంత బలం మీద గెలవలేనివాడు. గాలికి ఒక్కసారి గాలి వస్తే కొన్ని పండుటాకులు పనికిరాని ఆకులు కూడా ఎగురొచ్చి పడతాయి, విస్తరాకులు. అంత మాత్రాన వాటికి బలం ఉన్నట్టు కాదు. మళ్ళీ అదే గాలి రివర్స్ వస్తే ఎక్కడికో పోయి మురికి గుంటలో పడతాయి. ఆ విలువలు లేకుండా ఉండడం వల్ల ఈరోజు నేను అధికారంలో లేను, నా పార్టీ అధికారంలో లేదు, నేను ఇంతవరకు గెలవలేదు, రేపు ఉదయం గెలుస్తాను. కానీ ఎందుకు ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాను? నా ఇంటి గడప కూడా ఎవడు తక్కలేకపోతున్నాడు, నా తండ్రి తాత నిజాయితీ వల్ల. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, 24లోని తెలుగుదేశం పార్టీ పలాసలో ఆంధ్రాలోనే గెలుస్తుంది. అప్పలరాజు ఈ ఊర్లో ఉంటాడా? ఎందుకు ఉండలేడు? చేసిన వెధవ పనులకి, తప్పుడు పనులకి ప్రభుత్వ పరంగా ఎదుర్కోవాల్సి వచ్చి రాష్ట్రం కూడా దాటి వెళ్ళిపోతాడు. ఇలా అంటే గౌతు లచ్చన్న గారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే చెప్తా ఉన్నారు. ఎందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు? ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు. మీకు చెప్పాను కదా, గౌతు అనే పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు కుటుంబాలు ఇంకా ఉన్నాయి.
4వ తరం కూడా మా నంట నడుస్తుంది. గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు. లచ్చన గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా, చరిత్ర పుటల్లో ఉంది. స్వయాన నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి 100 సంవత్సరాల వేడుకలు జరిపించారు. ఈరోజు లచ్చన గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు. లచ్చన గారికి అసలు సర్దార్ అని బిరుదు లేదు. ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని 10 మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు. పలాసాలో ఎవరికి చెప్తే లచ్చన గారి పేరు పోతుందా? రాష్ట్రం మొత్తం మీద ఉన్న వెళ్ళి చెప్పగలవా? అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు మేము చెప్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు. ఏ రోజు మా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు. ఈరోజు నా ధైర్యం అదే. ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ, నా తాత పోరాటాలు. ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా మీద దాడులు జరిపారు, నన్ను పోలీస్ కేసులు ఇరికించారని ఏ ఒక్కడు చెప్పడు. ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు. అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడాం. రాజశేఖర్ రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి, ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని, ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి, పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం, కానీ వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ కూతుర్ని, ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి? నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానికా? నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను. అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని. వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్. రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది. నా డిగ్నిటీని ఎవడు మాట్లాడే హక్కు ఇవ్వలే. కానీ సోషల్ మీడియాని ఒక వికృతం, అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే, నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి. అంత నీచంగా మార్ఫింగ్లు, అసభ్యంగా, అశ్లీలంగా. ఎందుకు నేను దాన్ని కాన్సెప్ట్ అంటే, తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను. నేనెందుకు సిగ్గుపడాలి? వాళ్ళ వెధవులు నా ఇంట్లో నా తల్లి, తండ్రి, నా భర్త, నా కుటుంబం నా వెంట నిలిచారు. నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు. అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి. ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేం కదా. అది నేను బయటకు తీసుకొచ్చాను. ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను. హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఈరోజు అప్పలరాజు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు, ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే. వాడికి మా అమ్మ, నాన్న, నా పిల్లలు, నా భర్త ఎందుకండి? వాడికి నేను కదా, నేనేమైనా తప్పులు చేశారో చెప్పండి. వాళ్ళగా భూ కబ్జాలు చేశానా? పోలీసులతో కొట్టించానా? ఎవరు ఆస్తులన్నా తీసుకున్నానా? ఇక్కడ ఉన్న 6 కొండల్ని మింగేశానా? మాట్లాడమని చేసుంటే. నేను సాక్ష్యాలతో చెప్తున్నాను, చూపిస్తున్నాను. మాట్లాడితే కొంతమంది పశువులను పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి? నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా. శిరీష గురించి అనడానికి గౌతు కుటుంబం అన్నానికి ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష, గౌతు శిరీష, కమ్మ శిరీష, ఇవన్నీ అవసరమా? రాజకీయాలు అవా పనిచేస్తాయి? ఇలాగే శిరీష్ గారు, ఇప్పుడు మీరు ఆ చదువు, ఆ నేపథ్యం, తర్వాత ఇప్పుడు రాజకీయాలు, ఇవన్నీ చూస్తే అప్పుడు శిరీష వేరు, ఇప్పుడు శిరీష వేరు. అంటే ఇట్లాంటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఫైర్ బ్రాండ్గా ఉండాల్సిందేనా? ఎవడండి వాడు నన్ను అనడానికి? రాజకీయాల్లో నీకు చెప్పి రాలేదు, నేను వచ్చాను. పైగా రాజకీయాల్లో రావడానికి నా తండ్రి కానీ, నా భర్త కానీ ఎవరు నన్ను తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారు గౌతు లచ్చన గారు లెగసీ కంటిన్యూ చేయాలి, నీతో ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి పిలిచి మరీ ఆయన ఇచ్చారు. ఒక పని చేసే నాయకుడితో, అంటే పదవులు వస్తే ఉండి లేకపోతే పబ్జీ ఆడుకునే నాయకుడు కాదు, ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడితో పనిచేసినందుకు వి ఫెల్ట్ ప్రివిలేజ్డ్. మొదటి రోజు నుంచి ఎలాగైతే అక్కడున్న పిచ్చి తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద, కుటుంబ ఆస్తుల మీద ఎలాగైతే టార్గెట్ మొదలెట్టాడో సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా చేయగలిగాడా? నా మీద సిబిసిఐడి కేసు పెట్టారు. ఎందుకు పెట్టారండి? మీకు ఏమన్నా తెలుసా? ఒక పోస్ట్ రీపోస్ట్ చేశానని దానికి సిబిసిఐడి కేసు ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టించారు? పోనీ ఏం చేయగలిగావు? నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా ఇచ్చావు. నేనేదో భయపడతాను అనుకున్నావు. భయపడడానికి మీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి కాదు. రేపు ఉదయం అధికారం పోయిన 2వ రోజు ఇక్కడ ఉండడు అప్పలరాజు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చేసిన పాపాలు మామూలుగా వెంటాడు. ఈ స్కాములు, ఈ ఏంటి భూ కబ్జాలు అవన్నీ ఊరుకుంటామేంటి? ప్రజలకు నిజాలు తెలియాలి కదా. మరి నేనెందుకు ఇలా ధైర్యంగా తిరుగుతున్నాను? నా తల్లి, తండ్రి కానీ, నా పార్టీ కానీ ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి ధైర్యంగా తిరుగుతున్నాను. మేడం, ఇది పలాసలోన ఉన్న భూమిని పూర్తిగా వ్యవసాయం చేసుకోలేక, ఉన్న భూమిని ఇల్లు నిర్మించుకోలేక అంత విశాలంగా ఉండే వదిలేసే ప్రపంచం ఇది పలాస అనేది. ఇక్కడ భూ కబ్జాలు ఏంటి, అసలు ఈ ఇసుక మాఫియాలు ఏంటి, లేకపోతే ఈ గ్రావెల్ మాఫియాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అసలు ఊళ్ళలోని కొండలు తవ్వేస్తుంటే కనీసం ఎంఆర్ఓకి రిపోర్ట్ చేస్తే మాకు తెలీదు, మేము మీరు పోలీసులకు చెప్పండి. ఆర్టీ యాక్ట్లో అప్లై చేస్తే మాకు సంబంధం లేని విషయాలు మీరు అడుగుతున్నారని రిప్లై వస్తుంది. ఒక సిన్సియర్ కలెక్టర్ గారు అప్పుడు ఇక్కడ ఉండేవారు, వికాస్ మర్మట్ అని, రాజస్థాన్ నుంచి డైరెక్ట్ రిక్రూటెడ్ ఐఏఎస్.
20 డేస్ ఆయన ఇక్కడ ఉంచారు, పంపించేశారు. ఆయనకెళ్ళి రిపోర్ట్ పెడితే వితిన్ 15 డేస్ నాకు రిప్లై వచ్చింది, నల్ల బొడ్లూరు కొండ పగలు కొట్టడానికి తవ్వుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అని. ఆ కాపీ తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తే, మీకు ఇక్కడ పరిస్థితులు తెలుసు కదమ్మా, నేనేమి మీకు హెల్ప్ చేయలేను. సరే పెద్దలందరిని తీసుకొని ఎందుకు అక్కడ అవుతుందని వెళ్తే మా మీద దాడి చేయించాడు. ఏమని? ఆ ఊర్లో వాళ్ళకి ఎవరి ఊరి పక్కన ఉన్న కొండల్ని వాళ్ళు అమ్ముకోవచ్చట. నా శ్రీకాకుళంలో అది వైజాగ్లోని బీచ్ ఉంది, బీచ్ని నేను మీకు అమ్మేసి నేను డబ్బులు తెచ్చుకోవచ్చట. అలాంటి కొత్త రూల్ చెప్పాడు. ఆ విషయం పెద్దదయ్యి న్యూస్ ద్వారా సీఎంఓ దాకా వెళ్ళింది. సీఎంఓ వాళ్ళు అడిగారు, కొండలు తవ్వుతున్నారు ఏంటి అంటే, అప్పటికప్పుడు అల్లిన కథ ఏంటంటే, ఆ కొండను తవ్వి మేము ప్రజలకి స్థలాలు ఇస్తాము. ఓకే, నువ్వు చెప్పిందే కాన్సెప్ట్ ఒప్పుకుంటా. కొండను తవ్విన అన్ని కోట్ల గ్రావెల్ మెట్టలు ఎవడు అమ్ముకొని తిన్నాడు, ఎవడి జోబులోకి వెళ్ళాయి? అంటే మీరు అనుకున్న ఆలోచనలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అసలు? ఖచ్చితంగా. మొన్నటి వరకు వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. మొన్నటి వరకు ఎవరికి కూర్చొని రోజు అమ్మ వండి పెడితే తెలియదండి. అమ్మ లేకుండా నీ గిన్నె నువ్వు కడుక్కొని నువ్వు వంట చేసుకోవాలంటే అమ్మ విలువ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు లేవు, తప్పుడు పిచ్చి పన్నులు లేవు. మీ తాలూకా తాతలు తండ్రుల ఫోటోలు ఉండాల్సిన పాస్ పుస్తకాల మీద ఆ తుగ్లక్ ఫోటోలు లేవు. ఇప్పుడు కదా తెలిసి వస్తుంది. మద్యపాన నిషేధం అని అక్క చెల్లెమ్మలు అని మాట్లాడాడు. మరి అక్క చెల్లెమ్మలకి ఏమైనా మద్యపాన నిషేధం చేశాడా? కల్తీ బ్రాండ్తోని వాళ్ళ తాలిబొట్లు తెగేలా తీసుకొస్తున్నాడు. ఏ ప్రాంతానికి మంచి చేశాడు? ఒక రాయలసీమకు చేశాడు, పోనీ రాయలసీమ వాసి కాబట్టి మిగతా వదిలేసిన అది అక్కడ అభివృద్ధి కనిపించాడు కదా అంటే, హైకోర్టు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇటు రాయలసీమకి ఆంధ్రాకి ఉత్తరాంధ్రకి గొడవలు పెట్టావు. అక్కడ కనీసం హైకోర్టు ప్రపోజల్ కూడా నువ్వు పంపించలేదని అదే కేంద్రం చెప్పింది. విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని అని రుచికొండని బోర్డు కొట్టి నీకు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు. నీ కర్మ కాకపోతే ఆ ప్యాలెస్కి వెళ్ళలేకుండా దిగిపోతున్నావు. అంత నష్టం చేసావు. ఎవడబ్బ సొమ్మది? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మీ బాబు కట్టాడా? నువ్వు తెచ్చావా? ఎంతోమంది పార్టీలకు అతీతంగా ఒక తెన్నేటి విశ్వనాథం గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, గౌతు లచ్చన గారు వేరు పార్టీల్లో ఉన్న మా రాష్ట్రానికి కావాలని ఆ రోజు తెలుగు రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో దెబ్బలాడి తీసుకొచ్చారు. అది ఇంత చూస్తే స్వయాన ఈరోజు 32 కేసులు ఉన్న 9 సంవత్సరాల నుంచి బయట ఉన్న బెయిల్లో ఉన్న ఒక నేరస్తుడు. ఆయన బయట ఉన్న ఆయన నేరస్తుడని అంటారు. నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టిన ఆయన ఎవరు నేరస్తుడు అనట్లా. అలాంటి వ్యక్తి నుంచి మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాన్ని కాపాడుకునే శక్తి లేకపోతే మనం బ్రతికినా వేస్ట్ అండి. దట్ ఈస్ ద సొసైటల్ రెస్పాన్సిబిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి టుడే. ఇలా ఇప్పుడు పలాస అభివృద్ధికి సంబంధించి కేవలం 24x7 కేవలం విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయింది. అంతకుముందు శివాజీ గారు ఏ అభివృద్ధి చేయలేదని వాళ్ళంటే, నీ జరిగిన అభివృద్ధి ఏంటని మీరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమైనా నిజంగా ప్రజలకి ఏమైనా అభివృద్ధి జరిగిందా? మందస మండలం దబార్ సింగ్ వాటర్ సాగర్, దామోదర్ సాగర్, కలింగదల్ సాగర్ ఆ రిజర్వాయర్స్ పెట్టింది తెలుగుదేశం హయాంలో గౌత్ శివాజీ గారు. నీ అభివృద్ధి ఏంటి మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాను. వజ్రప్ కొత్తూరు మండలం 2014లో మా నాన్నగారి జీవితంలోకి వచ్చింది బైఫర్కేషన్ తర్వాత. వజ్రప్ కొత్తూరు మండలంలో ఇవాళ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్స్, నువ్వల రేవు మంచినీరు రేవు మధ్య 40 కోట్లతో కట్టిన వంతెన, ఇతర హుద్హుద్ హౌసులు, టిడ్కో హౌసులు, రోడ్లు నేను చూపిస్తాను. నువ్వు వేసిన అభివృద్ధి ఏంట్రా బాబు అని అంటే, నలుగురు పిచ్చి కుక్కలు పెట్టి నీ నాన్న ఏం చేశాడు, మీ నాన్న ఏం చేశాడు, మీ తాత చేశాడు, నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు నేనేం చేసావు అంటున్నావు కదా, నేను చేసింది నీకు చూపిస్తున్నాను, అయినా అదే సమాధానం వస్తుందంటే అర్థం ఏంటి? చెప్పుకోవడానికి ఏమి లేక, నన్ను అనడానికి ఏమి లేక, ఫ్రస్ట్రేషన్తో తల్లి తండ్రి వారసత్వం. నువ్వున్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మీద నుంచి దిగిపడిందా? తండ్రి సీఎంగా చచ్చిపోతే ఆయన బాడీ అక్కడ పెట్టుకొని నాకు సీఎం చేయండి అనే ఒక వారసుడి దగ్గర నుంచే వచ్చింది కదా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆ ఫ్యామిలీ అంతా వేరే. వీసీ గారిని తీసుకొచ్చి మళ్ళీ వెంకన్న చౌదరి గారు కూడా ఇందులో రాజ్యాంగేతర శక్తిగా కొనసాగుతున్నారని ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అప్పల్ రాజు గారికి 2 అన్నలు ఉన్నారండి. త్రినాథ్ గారు, ఇంకోళ్ళ పేరు ఏదో నాకు తెలియదు. అప్పల్ రాజు గారు మంత్రి అవ్వక ముందు ఆయన డాక్టర్ తాలూకా హాస్పిటల్లో చిన్న మెడికల్ షాప్ పెట్టుకొని మందులు అమ్ముకుంటూ ఎవరో టిఫిన్ పెట్టిస్తే తినే త్రినాథ్ గారు 3 సంవత్సరాల్లో మా పలాస నడిమడ్డున ఉన్న రాజా లాడ్జీ అనే ఒక లాడ్జిని 12 కోట్లు పెట్టుకున్నారు. వాళ్ళని ఎవరేం అనకూడదు. నా భర్త, నేను ఒక ఆడపిల్లని, ఈరోజు నేను ఇక్కడ ఉండి తిరుగుతున్నాను, నేను వెహికల్స్ మాట్లాడుతున్నాను, ఆఫీస్ రన్ చేస్తున్నాను, ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఫైనాన్స్ ఎవరు చేస్తారు? నా భర్తో, నా కొడుకో, నాకు అన్నదమ్ముడు ఉంటే వాళ్ళు, నా తండ్రో చేయాలి. మై హస్బెండ్ ఈజ్ డూయింగ్. శివాజీ గారిని అనడానికి ఏమీ లేదు, హీఈస్ లైక్ ఏ వైట్ పేపర్. శిరీష గారిని అనడానికి అంతకన్నా లేదు. వెంకన్న చౌదరి కులం ఆయనకి శాపం అయిపోయింది.
కమ్మ కులం. ఈరోజు ఎలా అయితే కమ్మ అని చంద్రబాబు నాయుడు గారిని ఆర్ఎస్ తెలుగుదేశం మీద ఒక లేనిపోని గ్లోబల్స్ ప్రచారంతో భ్రష్టు పట్టించారో, నిజం లేకపోయినా పింక్ డైమండ్ ఉంది అని అన్నది, నా భర్త నా దగ్గర కాకుండా ఎక్కడ ఉంటారండి? ఒకవేళ భర్త అక్కడుండి నేను ఎక్కడుంటే వీళ్ళు ఇంకేమంటారండి నన్ను? మరి ఈరోజు నేనేం చేశానో, పొన్న నా భర్త ఏదో చేశారన్నారు కదా, వాళ్ళని కొట్టారా, వాళ్ళని తిట్టారా? ఈ పలాస చుట్టుపక్కల కనీసం గజం భూమి మా భర్త ఆక్యుపెన్సీలో ఉందో చూపించమనండి. చూపించకుండా ఇక్కడే ఉండు, నువ్వు నన్ను కొట్టావు, నువ్వు తిట్టావు అని అబద్ధాలు ప్రచారాలు. దానికి ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటాడు, 80 అకౌంట్లు నడిపిస్తాడు. ఒక్కడికి 25,000 రూపాయలు ఫోన్ ఇచ్చి నెలకి 10,000 ఇచ్చి 24 గంటలు గౌతు శిరీష, గౌతు వెంకన్న చౌదరి గురించే మాట్లాడి జనాలు నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు టీవీ లేదు, నాకు పేపర్ లేదు, నేను అనాథని, మీ బిడ్డని అని పచ్చి అబద్ధాలు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎలా చెప్తున్నాడో అప్పలరాజు సేమ్ జెరాక్స్ కాపీ. ఇలా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు జనసేనతో మీకు ఆ పొత్తు కొనసాగుతుంది. మీరు జిల్లా అధ్యక్షురాలుగా చేశారు, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఎలాంటి బంధంతో కొనసాగుతున్నారు? ఏ విధంగా ఉందో? వాళ్ళిద్దరూ ఎన్నో రెట్లు మెట్లు దిగి వచ్చి ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల గురించి అధికారం పక్కన పెట్టి ముందు మనం వాడిని దించాలి, అప్పుడు మన అధికారం గురించి ఆలోచిస్తామని చెప్పి వచ్చినప్పుడు కలిసికట్టుగా మన అధినేతలు ఇద్దరు తీసుకున్న దానికి మన వల్ల తూట్లు పడకూడదు, మన సొంత నిర్ణయాలు కాదు అని ప్రతి తెలుగుదేశం జనసేన కార్యకర్త కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం. ఇలా ఇప్పుడు ఈ రాజకీయంలోన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది. ఏంటి, ఏ విధంగా అనుకుంటున్నా, అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లాభ నష్టాలు తెలియదు కానీ అండి, రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి. నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని, తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో, ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది, తప్పులేదు. కానీ నిజంగా ఆమె అన్న మీద కానీ ఆమె గురి పెడుతున్న బాణాలు నిజమే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు. కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చిన ఆమె రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు. 2, తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది. తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే 3 కారణాలు. 1, కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు. 2, ఇప్పుడైనా కాకుండా 10 సంవత్సరాల క్రితమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెన్సిటివ్ పాయింట్. అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి. వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బీ పాసిబుల్. బట్ ఆంధ్రాలో దానికి రివర్స్. ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్. గతం కన్నా 1-2 ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు. ఇప్పుడు 2019 తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నికల్లో? ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. అలాగే పలాసలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాకి ఇక్కడ కంపెనీలు రావు. కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళనే పంపించేస్తారు. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి, అక్వా మెరైన్ ప్రాసెసింగ్ యూనిట్లు. అంతేగాని హార్బర్ని తెస్తాం, షిప్ తెస్తాం, హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వేసి వదిలేశారు. మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసలో శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు. జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల 2019 వరకు ఒక పిక్కల బస్తా 14,000 అడిగిన పిక్కల బస్తా ఈరోజు 6,000కి 8,000కి పడిపోయింది. మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళెవరు దాన్ని పట్టించుకోవట్లేదు. రైతులు ఏడుస్తున్నారు. అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి. దాని ద్వారా వాళ్ళు వెలసలెళ్ళరు. ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాష్యూ అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస, ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం, పలాస 2 నియోజకవర్గాల్లో యువతకి కనీసం 5,000 ఉద్యోగాలు దొరుకుతాయి. అట్ ద ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు 40% కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టిన ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవకాలం నీళ్లు మాకు అవసరం లేదు. ఎవరి దయాదక్షణ మీద ఇంకొక 15-20 సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే. ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు. ఈ 5-6 టార్గెట్స్తో ఐఎమ్ ప్రొసీడింగ్. చివరిగా చెప్పండి శిరీష్ గారు,
ఆ, అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం, బయటికి తీసుకురావడం, లేనిపోయిన అబండాలు, నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి? మొదట్లో అనిపించిందండి, నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని. సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది, తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమా అని. కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా, ఒక 18 ఇయర్స్ పాప, వాళ్ళ ఫాదరే. వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది, మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు. సో ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో ఐ హ్యావ్ టు లివ్ హియర్. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి. మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసలో జరిగిన కార్యక్రమం. అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు, కానీ అపనిందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ గణేష్.